ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ. బట్ అసలు ఈ ఏఐ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది వితౌట్ టూ మచ్ టెక్నికల్ హెడేక్ సింపుల్గా చూద్దాం. బేసిక్గా మన కరెంట్ ఏఐ రివల్యూషన్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చిన పేపర్ ఒకటి ఉంది, 2017లో వచ్చింది. అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. కానీ దానికి ముందు స్టోరీ స్టార్ట్ అయింది. 2012లో గూగుల్ రీసెర్చర్స్ ఒక పేపర్ రిలీజ్ చేశారు, వర్డ్ టు వెక్ అని. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే వర్డ్స్ని నెంబర్స్ లాగా రిప్రజెంట్ చేయడం, వెక్టర్స్ లాగా. మనం స్కూల్లో XYZ అనే 3D వెక్టర్స్ వరకే నేర్చుకున్నాం. బట్ వర్డ్స్ని రిప్రజెంట్ చేయడానికి 3 డైమెన్షన్స్ సరిపోవు. సో రీసెర్చర్స్ వర్డ్స్ని హండ్రెడ్స్, థౌజండ్స్, ఈవెన్ బిలియన్స్ ఆఫ్ డైమెన్షన్స్లో రిప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే మీరు వినే ఉంటారు 105 బిలియన్ పారామీటర్ మోడల్ అని, 30 బిలియన్ పారామీటర్ మోడల్ అని. ఇక్కడ పారామీటర్స్ అంటే డైమెన్షన్స్. ఒక వర్డ్ని డిస్క్రైబ్ చేయడానికి ఎంత డీటెయిల్డ్ మ్యాథమెటికల్ స్పేస్ యూస్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్, వర్డ్ టు వెక్లో ఒక మ్యాజికల్ అబ్జర్వేషన్ వచ్చింది. లైక్ కింగ్ అనే వెక్టర్ మైనస్ మేల్ అనే వెక్టర్ ప్లస్ ఫీమేల్ అనే వెక్టర్ కలిపితే క్వీన్ అనే వెక్టర్ వచ్చింది. ఇది మ్యాథ్స్లా కనిపిస్తుంది, కానీ యాక్చువల్ లాంగ్వేజ్ మీనింగ్ని నెంబర్స్లో క్యాప్చర్ చేసిన పవర్ ఇది. మీనింగ్ని జామెట్రీ లాగా ట్రీట్ చేశారు. నెక్స్ట్ బిగ్ లీప్, అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ పేపర్. ఇక్కడ రీసెర్చర్స్ ఒక పవర్ఫుల్ ఐడియా ఇంట్రొడ్యూస్ చేశారు, అటెన్షన్ మెకానిజం అని. దీని ఐడియా సింపుల్. సెంటెన్స్లో నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయాలంటే జస్ట్ ప్రీవియస్ వర్డ్ చూస్తే సరిపోదు, మొత్తం సెంటెన్స్ కాంటెక్స్ట్ ఉండాలి. ఎగ్జాంపుల్కి రామా వెంట్ టు ద బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ అంటే రివర్ బ్యాంకా లేదా ఫైనాన్షియల్ బ్యాంకా అని డిసైడ్ చేసుకోవడానికి ప్రీవియస్ వర్డ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో మోడల్ ఎవ్రీ వర్డ్ని కన్సిడర్ చేసి ఈ వర్డ్కి ఏ వర్డ్ ఇంపార్టెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే అటెన్షన్. ఇప్పుడు మనకున్న ChatGPT, క్లాడ్, జెమినీ లాంటి మోడల్స్ అన్నీ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్ పైనే బిల్డ్ అయ్యాయి. వీటినే LLMs అంటారు, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇది చేసే మెయిన్ జాబ్ వెరీ సింపుల్, నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేయడం. మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఆ మోడల్ ప్రాంప్ట్ని అనలైజ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వర్డ్ మోస్ట్ ప్రాబబుల్ ఏది అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. అప్పుడు ప్రాంప్ట్ ప్లస్ ప్రిడిక్టెడ్ వర్డ్తో మళ్ళీ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇలా వర్డ్ బై వర్డ్ సెంటెన్స్ బిల్డ్ చేస్తుంది. ఇదంతా చాలా స్పీడ్గా జరుగుతుంది, ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా. దీని ట్రైనింగ్ ఎలా జరిగిందంటే ఇంటర్నెట్లో ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా పైన ట్రైన్ చేశారు. సో ఆల్మోస్ట్ అన్ని ప్యాటర్న్స్ నేర్చుకుంది. గ్రామర్, మీనింగ్, కాంటెక్స్ట్ అన్నీ స్టాటిస్టికల్ ప్యాటర్న్స్ లాగా నేర్చుకుంది. టెక్నికల్లీ ఏఐ అనేది జస్ట్ అన్ ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ ప్రాబబిలిటీ మిషన్. సింపుల్గా చెప్పాలంటే ఏఐ అంటే సూపర్ ఇంటెలిజెంట్ ఆటో కంప్లీట్. ఇలాంటి కాన్సెప్ట్స్ సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.